మీ చెల్లెలు ఈ ఇంట్లో ఉండకూడదమ్మా. ఇదిగో పెద్దమ్మా, మా అమూల్య ఇప్పుడు నీళ్ళు వస్తుంది, తను చూడడానికి వెళ్తున్నాం. నా చెల్లెలు హాస్టల్లో ఉంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నేను వద్దని చెప్పినా వినిపించుకోలేదు. మీ చెల్లెలు హాస్టల్లో ఉంటే ఊరంతా ఏమనుకుంటారో అని అన్నారు. అలాగే మీరు చెప్పినట్టే నా చెల్లెలు ఇక్కడి నుంచి వెళ్తుంది. కానీ నా చెల్లెలు మా ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఈ ఇంటి నుంచి మా ఇంటికి పంపించేప్పుడు కూడా అలానే ఉండాలి. చెప్పండి, ఊడ్చగలరా? పూడ్చలేరు. కాబట్టి నా చెల్లెలు కూడా ఇక్కడే ఉంటుంది. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. ఈ అమూల్య ఎప్పుడూ వాస్తవమే మాట్లాడుతుంది. నాగేష్ ఏంటి ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నాడు? నగేష్ నాగభైరవుడా?
నాగభైరవుడా, ఎందుకు నువ్వు నగేష్ వేషంలో వచ్చి నా దగ్గర నాటకం ఆడుతున్నావు? చెప్పు. నాటకం ఆడడమే కాదు, అసలు నిన్ను విసకన్యగా చేసిందే నేను. పగలైతే పార్దూని, రాత్రైతే ఉదయ్ని నీ మనసు కోరుకునేలా చేసింది నా ప్రయోగం వల్లనే. హాయిగా గడిపేయాలనుకున్న నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? చెప్పు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని చక్కగా పెంచడం, ఇలాంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావా? అవును, నాకు అలాంటి జీవితమే కావాలి. అలాంటి జీవితమే కావాలంటే ఆ జీవితం అందరూ అనుభవించేదే కదా. ఈ ప్రపంచానికి మహారాణి అయ్యే అవకాశం ఒక్కరికే ఉంది. అది ఎవరికొందని పరిశీలిస్తే ఆ భోగం నీకు మాత్రమే ఉంది. నిన్నీ ప్రపంచానికి మహారాణిని చెయ్యాలని నా ప్రయోగాలన్నీ నీ మీద చేశాను. నా ప్రయోగం ద్వారా నిన్నొక విసకన్యగా మార్చాను. పగలైతే పార్దూని, రాత్రైతే ఉదయని కోరుకునేటట్టు చేశాను. నా మీద ప్రయోగం చేసేటప్పుడు నా పర్మిషన్ తీసుకోక్కర్లేదా? నా ఇష్టాలను పట్టించుకోవా? నేను ఆ జీవితాన్ని కోరుకుంటున్నానో లేదో అని ఒక్కసారైనా నన్ను అడగక్కర్లేదా? నీ పూర్వజన్మ కర్మ ఫలం ప్రకారం నువ్వు ఖచ్చితంగా నాగినే తీరాలని రాసి ఉంది. ఆ ద్వారా అది జరిగింది. అంతేకాని ఇక్కడ నీ ఇష్టంతోనూ నా ఇష్టంతోనో పనిలేదు. అంతా కర్మఫలంతోనే. అంతా అదే చేయిస్తుంది. అంటే నేనెవరిని? నీది 7 జన్మల జీవితం. ప్రతి జన్మ నీకు ప్రత్యేకమైనదే. ఈ జన్మ ఇంకా ప్రత్యేకమైనదే. అది ఎంత ప్రత్యేకమంటే ఈ ప్రపంచమే నీ కాలం ముంగుడికి వచ్చేటంత. అంటే నా సుఖాలన్నీ వదిలేసి నేను నాగనిగా బ్రతకాల్సిందేనా? నువ్వు ఏ సుఖాలు వదులుకోవలసిన అవసరం లేదు. నువ్వెక్కువ సుఖాలు అనుభవించేది ఈ జీవితంలోనే. అయినా పార్దులే జీవితం నాకెందుకు? నా పార్దు లేని మహారాణి బొగ్గు నాకెందుకు? నా పార్దు ప్రేమ పొందినప్పుడు నాకెందుకు ఈ జీవితం? జీవితమంతా నీకు పార్దుతోనే అనుబంధం. ఈ ప్రపంచంలో ఎవరికి దగ్గరైనా వాడు బ్రతకడు. కేవలం నీ గోరు గుచ్చుకున్నా వాడు రక్తం కక్కుని చనిపోతాడు. నువ్వు పెళ్లికి పనికిరావు, స్వావరానికి అసలు పనికిరావు. అంటే నేను పార్దుని పెళ్లి చేసుకుంటే పార్దు చనిపోతాడా? నీ చేతిలో పార్దు మాత్రమే చావడు. నువ్వే అన్నావు కదా నేనెవరిని పెళ్లి చేసుకున్నా వాడు చనిపోతాడని. మరి పార్దు ఎందుకు చావడు? పార్దు ఇదివరకే విషపూరితమైన శరీరం కలవాడు. ప్రతి పున్నమికి పున్నమనాగై యథేచ్ఛగా బ్రతికే ఒక విషనాగు తన విషాన్ని శరీరం నుండి తీసేసి తన శరీరాన్ని మామూలు స్థితికి తెచ్చుకున్నాడు. విషం తన శరీరం నుండి తీసేసినా విషాన్ని తట్టుకోగల శక్తి ఇంకా తనలోను పుష్కలంగా ఉంది. అందువల్ల పార్దు మాత్రం నీ విషాన్ని తట్టుకుని బ్రతకగలడు. ఎప్పుడైతే నువ్వు తనతో ఏకమవుతావో అప్పుడు నీ శక్తి రెట్టింపవుతుంది. అయితే నన్ను నా పార్దుని త్వరగా కలుపు. పార్దుని నీ వశం చేసుకోవాలంటే ముందు అమూల్య నుండి తనను దూరం చెయ్యాలి. వాళ్ళని విడగొట్టడానికి నేను చేయాల్సినంత చేస్తూనే ఉన్నాను. అంతకు మించి ఏం చేయాలి? ఇప్పటికే వాళ్ల మధ్య అనుమానమనే విషయంతో సిరుగొడవలు మొదలయ్యాయి. అవి భయంకరంగా మారాలంటే నేనిప్పుడివ్వబోయే మంత్రాకుల్ని వాళ్ళ మీద ప్రయోగించాలి. ఎక్కడ ఎక్కడ మంత్రాకులు? ఓం హ్రీం హ్రీం.
ఈ మంత్రాకులతో ఏం చేయాలో వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను. నాగభైరవ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు నా పార్తూ దక్కాలి. దక్కుతాడు. అరిపాదాలు చాలా నొప్పిగా ఉన్నాయక్క. అరిపాదాల్లో ఏదో గుచ్చుతున్నట్టు చాలా మంటగా ఉంది. సరే, నేను వెళ్ళి వేణీళ్లలో ఉప్పు పసుపు వేసి తీసుకొస్తాను. అందులో కాళ్ళు పెట్టి కూర్చుంటే నొప్పి మంట అంతా తగ్గిపోతుంది. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను, ఓర్చుకో. నాగభైరవుడిచ్చిన మంత్రాకుల్లో చాలా మహత్యం ఉంది. ఏంటి లావణ్య, ఏమైంది? అరిపాదాలు చాలా నొప్పిగా మంటగా ఉన్నాయి బావా. అలాగా? అవునా? ఏది ఆ కాలే లైవ్? బావా, అయ్యో వద్దు బావా. మరేం పర్వాలేదు, ఇవ్వు. బావా, అయ్యో
బావగారు, తను మరదలు. ఎవరన్నా మరదలు కాళ్ళు పట్టుకొని ఇలా సేవలు చేస్తారా? ఇక్కడ బావ మరదలు అనేది ముఖ్యం కాదా మూల్య? తను బాధపడుతుంది. అందుకే నాకు చేతనైనంతలో నేను తనకు సేవలు చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక దానున్నాను కదా, చెప్తే అర్థం చేసుకోరేంటి? నా చెల్లెల్ని నేను చూసుకుంటాను. దయచేసి మీరు ఇన్వాల్వ్ కాకండి పార్థు గారు. నాగభైరవుడిచ్చిన మంత్రాకుల్లో చాలా మహత్యం ఉంది. నువ్వేమన్నావు? నీ చెల్లెలి ఇంట్లో ఉన్నప్పుడే అన్యాయం జరిగింది కాబట్టి నీ చెల్లెలి బాధ్యత ఇంట్లో వాళ్ళదే అన్నావు కదా. బాధ్యతగా తీసుకునే కదా నేను ఇలా చేస్తుంది. మీకే గనక బాధ్యత ఉంటే వెళ్ళి నా చెల్లెల్ని అన్యాయం చేసిన వాడిని పట్టుకోండి. అంతేకాని ఇలాంటి పనులు చేయడం ఏంటి? మీరు మీ హద్దుల్లో ఉండండి పార్థు గారు. నా హద్దుల గురించి నాకే చెప్తున్నావా? అవును, మీరు కొన్ని విషయాల్లో మీ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. నేను నా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నానా? అవును. నిన్ను అసలు నీ నోటి నుండి రావాల్సిన మాట్లాడినా ఇవి చేస్తారేంటి పార్థు గారు? కొడతారా? కొట్టండి చూద్దాం. కొట్టండి పార్థు గారు. అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. నేను హద్దుల్లో ఉండడం కాదు, నువ్వు నీ హద్దుల్లో ఉంటావు. ఎందుకంటే నువ్వు నాకు అగ్రిమెంట్తో భార్య అయిన దానివి. ఓహో, నేను మిమ్మల్ని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నానని నాకు గుర్తు చేస్తున్నారా? నా చెల్లెల్ని కూడా కాంట్రాక్ట్ మర్దలుగానే భావిస్తున్నారా? ఏ అసలు నేను నీతో డిస్కస్ చేయడమే నా టైం వేస్ట్. నేను కూడా అదే అంటున్నాను పార్థు గారు. మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. నాగభైరవ, ఇలాంటి గొడవ, ఇలాంటి మాటలు ఇంతవరకు అమూల్య పార్థుల మధ్య చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ నాగభైరవ. ఈ నాగభైరవుడు నీ దగ్గరకు వచ్చాడు. చూడు, నీ శక్తి ఏంటో ఎవరికీ తెలియదు. అందరూ నువ్వు నీడనిచ్చే వృక్షాన్ని అనుకుంటున్నారు. కానీ నీ యొక్క మంత్ర తంత్ర యంత్ర శక్తులు ఎవరికీ తెలియదు. అది నాకు మాత్రమే తెలుసు. నేను మహా సంకల్పంతో ఇక్కడున్నాను. నేను 2 భయంకరమైన కాలకోట విషనాగుల్ని సిద్ధం చేస్తున్నాను. అవి నీ దగ్గరకు తీసుకొస్తాను. నీ ఒళ్ళో కూర్చోబెడతాను. వాళ్ళకి నీ ఆశీర్వాదం కావాలి. ఇక నుండి ఈ విషయంలో నీకు చెప్పకుండా ఏదీ చెయ్యను వృక్షరాజా.
వృక్షరాజు! 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 ఏంటమూల్య ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నా చెల్లెలి విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేయడం వల్లే నేనింత కఠినంగా ఉంటున్నాను.